ప్రముఖ సినీ నటుడు మాజీ కేంద్ర మంత్రి కొణిదెల చిరంజీవికి హైదరాబాద్ సివిల్ కోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. వాణిజ్య ప్రయోజనాల కోసం ఆయన పేరు, బిరుదులు, ఫోటోలు, చిత్రాలు, వాయిస్ వంటి వ్యక్తిగత అంశాలను అనుమతి లేకుండా ఉపయోగించకుండా ఆన్లైన్ గార్మెంట్ కంపెనీలు, డిజిటల్ మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానళ్లు మరియు ఇతర వ్యాపార సంస్థలను కోర్టు తాత్కాలికంగా నిరోధించే ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో చిరంజీవి వ్యక్తిగత హక్కులు మరియు ప్రచార హక్కులకు చట్టపరమైన రక్షణ లభించింది. తన అనుమతి లేకుండా తన వ్యక్తిత్వాన్ని వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించడం నుంచి కాపాడాలని కోరుతూ చిరంజీవి దాఖలు చేసిన పిటిషన్పై సిటీ సివిల్ కోర్టు న్యాయమూర్తి ఎస్ శశిధర్ రెడ్డి విచారణ జరిపి ఈ మధ్యంతర ఉత్తర్వులను మంజూరు చేశారు. చిరంజీవి తన పిటిషన్లో అనేక ఆన్లైన్ ప్లాట్ఫామ్లు మరియు రీటైల్ సంస్థలు, మెగాస్టార్, చిరు వంటి పేర్లు, తన ఫోటోలు, వాయిస్ మొదలైన వాటిని తన అనుమతి లేకుండా ఉపయోగిస్తున్నాయని తెలిపారు. ఈ చర్యలు తన ప్రతిష్టకు మరియు ఆదాయానికి నష్టం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు చిరంజీవి అనుమతి లేకుండా ఆయన పేరు, ఫోటోలు, వాయిస్ లేదా ఇతర వ్యక్తిత్వ అంశాలను వాణిజ్య లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించడం తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. ఈ అనధికారిక వినియోగం చిరంజీవి ప్రతిష్టకు పూడ్చలేని నష్టం కలిగించే అంశంగా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ తీర్పుపై తదుపరి విచారణ అక్టోబర్ 27కు వాయిదా వేసింది. ఇటీవల కాలంలో అనేక ప్రముఖులు తమ పర్సనాలిటీ హక్కుల రక్షణ కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్, అర్జిత్ సింగ్, ఆశా భోస్లే, ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, కరణ్ జోహర్, అక్కినేని నాగార్జున వంటి ప్రముఖులు కూడా ఇలాంటి కేసులు వేసి తమ హక్కులను కాపాడుకున్నారు. ఇప్పుడు చిరంజీవి కూడా అదే దారిలో నడిచి చట్టపరమైన పెద్ద ఊరటను పొందారు.